నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోడర్న్ ఆస్ట్రాలజర్ నంటూరి గోవిందరాజ్ గారు. నమస్తే గురుజీ. నమస్కారం. గురుజీ, కుజదోషం అంటూ ఉంటారు. కుజదోషం అనేటప్పటికి ఏంటి అంటే కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని, కుజదోషం అలా లేకపోతే వాళ్ళు మళ్ళీ సపరేట్ అయిపోవడము, లేదంటే భార్యకి కుజదోషం ఉండి భర్తకి కుజదోషం లేకపోతే భర్త చనిపోవటం, భర్తకి కుజదోషం ఉండి భార్యకు లేకపోతే భార్య చనిపోవటం, లేదు అంటే వీళ్ళకి డివోర్స్లు అవ్వటం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? అసలు కుజదోషాన్ని ఎలా చూస్తారు ఒక జాతకంలో? దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి? కుజదోషము అనేది ఏజ్ ఓల్డ్ ఇష్యూ. ఇది ఈరోజు ఇష్యూ కాదు. కుజుడే కనుక 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 7, 8, 12 ఈ ఇండ్లలో ఉంటే కుజదోషం అంటారు. కుజుడు అంటే కొద్దిగా శస్త్రానికి కష్టాలకి ఒక ప్రతీకి. కాబట్టి అతను 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉన్నాడు అనేటప్పటికీ కొద్ది కష్టాలు ఇస్తాడు. కాబట్టి ఆ కుజదోషం కష్టాలు అటువంటి అమ్మాయిని కానీ అటువంటి అబ్బాయిని కానీ మనం ఎందుకు చేసుకోవాలి. అట్లాగే 4వ ఇల్లు సుఖస్థానం. ఆ సుఖస్థానంలో ఉంటే ఆ సుఖాన్ని పోగొడతాడు. కాబట్టి అది కూడా కుజదోషం. అట్లా 7వ ఇల్లు అసలు కళత్ర స్థానము ప్లస్ కళత్ర సౌఖ్యం ఉందా లేదా అని అక్కడే కుజుడు ఉన్నాడు అనేటువంటి మళ్ళీ కుజదోషం అంటారు. ఇంకా అష్టం అనేది అమ్మాయిలకైతే సౌభాగ్య స్థానం అంటారు. అక్కడ కుజుడు ఉంటే మళ్ళీ సౌభాగ్యహీనం అంటారు. దాని తర్వాత ఇంకా లాస్ట్ది 12వ ఇల్లు వ్యయస్థానం. అందులో కూడా ఉంటే కూడా కుజదోషం అంటారు. అసలు కుజదోషం అనేది ఇట్లా మనం 5 ఇళ్ళు ఉన్నాయి అవుట్ ఆఫ్ 12లో, 12 రాసుల్లో 5 ఉన్నాయి. 5 out of 12 అంటే దగ్గర ఇట్ ఈస్ 40%. 40% ఆఫ్ ద పీపుల్కి కుజదోషం ఉండి తీరుతుంది. ఓకే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ మీగర్ 10%, 20% కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇది 40% ఉందో కాబట్టి దీనికి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఓకే. దీనికి ఎంత దాకా ఇవ్వాలి అనే దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనే మార్గాలు చూసుకోవాలి. కానీ మనం కుజదోషం వలన ఏవేవో కష్టాలు వచ్చేటాలు అవంతా పక్కన పెట్టేసేయాలి. ఓకే. అయితే గురుజీ, ఇప్పుడు కుజదోషం పెళ్ళికి సంబంధించి ఏ ఇంట్లో ఉంటే పెళ్ళికి ప్రాబ్లం అవుతుంది? అసలు కుజదోషం అనేది పెళ్ళికి ప్రాబ్లం కాదు. వేరే దశలు అసలు బాగలేవు, మంచి దశలు నడవటం లేదు. దాని తర్వాత గోచారం కూడా చాలా ఇంపార్టెంట్. గోచారంలో కూడా ప్లానెట్లన్నీ సరిగ్గా లేవు, కష్టాలు నష్టాలు ఉన్నాయి అన్నప్పుడు మనం సరిగ్గా అదే టైంలో పెళ్లి చేస్తాము. పెళ్లి చేసేటప్పటికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. అంతే తప్ప మనం కుజదోషం మూలానే ఈ భర్త చచ్చిపోతాడని ఇట్లా కాదు. అతని ఆయుస్సు కూడా ఉంటుంది. చాలా కేసులు నేను చూశాను. అమ్మాయికి సౌభాగ్యం రాసి పెట్టింది అంటే ఈ భర్త ఆయుస్సు పెరిగి వాళ్ళు చాలా గండాల నుంచి బయటపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అట్లాగే చిన్న ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే అమ్మాయిలకి అష్టమ స్థానం సౌభాగ్య స్థానం ఉంది. అందులో కనుక ఉత్త కుజుడే కాదు, కుజుడితో కలిసి శని, రాహు, ఇంకో గ్రహాలతో కలిస్తే అది కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. నష్టాలు, హస్బెండ్ సైడ్ నష్టాలు ఇస్తుంది. మిగతా అంతా పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఓకే. సో ఒకవేళ కుజదోషం కొద్దో గొప్ప ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ అమ్మాయి కుజదోషం ఉంది, మనం అబ్బాయిని వెతికేటప్పుడు అబ్బాయికి మంచి రోజులు మంచి దశలు నడుస్తూ ఉంటే ఆ అబ్బాయి అదృష్టం అమ్మాయికి వస్తుంది. ఓకే. కాబట్టి ఆ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయకుండా పెళ్ళిళ్ళు చేసేస్తే మరి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చేయాలంటారు కదా. అంత రూలే లేదు. వేల కొద్ది మ్యాచింగ్లు చేశాను నేను. ఆ విషయం అంత సీరియస్గా మనం పట్టించుకోకర్లే. మనం చూడవలసింది ఏంటంటే మంచి దశా కాలాల్లో అమ్మాయికి పెళ్లి చేయాలి. అట్లాగే అబ్బాయికి కూడా మంచి దశ దీనిలో పెళ్లి చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో పరిహారాలు ఏమైనా ఉంటాయా? పరిహారాలు జనరల్గా మనం ఏమంటామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజలు చేయించండి అని చెప్తాం. ఈ పూజలు అనేది హార్డ్లీ 10 to 15% రిలీఫ్ ఇస్తాయి. ఓకే. ఇప్పుడు కొన్ని చోట్లలో అమ్మాయికి పెళ్లి కాలేదు, కుజదోషం మూలాన అవతల వాళ్ళు కుజదోషం ఉందా అని అడుగుతారు. ఉంది అనేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విధంగా కూడా పెళ్ళిళ్ళు కొన్ని ఆలస్యం అవటాలు, పెళ్ళిళ్ళు కాకపోవటాలు జరుగుతాయి. ఇటువంటి వాటికి పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి కుజ గ్రహానికి 7,000 జపం చేయిస్తారు అంతాను. అది కొంత పరిహారం ఇస్తుంది.
ఓకే. వీటికంటే కూడా అసలు రియల్ పరిహారం ఏంటి అంటే, ఏదైనా చాలా మంచి జరగాలి అంటే మన పూర్వీకులు ఏం చెప్పారంటే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఆ పుణ్యక్షేత్రం అంటే ఏది పుణ్యక్షేత్రం ఎవరికి తెలియదు. అవును. ప్రతి ఒక్కడు ఇది గ్రేటెస్ట్ టెంపుల్ అంతా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఒక పుణ్యక్షేత్రానికి కాదు 2-3 పుణ్యక్షేత్రాలకి వెళ్ళి వస్తే కనుక వితిన్ 3 to 4 monthsలో మంచి జరుగుతాం. అవును. ఇది దగ్గర దగ్గర 45% ఎఫెక్టివ్. ఓకే. మిగతా 50% ఎఫెక్టివ్ కావాలంటే తల్లిదండ్రులు ఎఫెక్ట్ పెట్టాలి. ఇప్పుడు పూర్వకాలం ఏమో తెలిసిన బంధువులు వచ్చి సంబంధాలు ఇస్తాము అనేవాళ్ళు. దాని తర్వాత అమ్మాయి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగి తీరాలి, అప్పటిదాకా మేము వెళ్ళము అనుకుంటున్నాం. ఇప్పుడు రోజులు మారిపోయాయి. దాని తర్వాత ఈ మ్యారేజ్ పీరియడ్లకి వెళ్ళము అంటారు, మాకు ఇన్సల్ట్ అంటారు. ఇప్పుడు ఇంకా అవన్నీ కాదు, ఎఫర్ట్ పెట్టకుండా ఎఫెక్ట్ రాదు. ఓకే. అదనమాట. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ.